వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు బీఎస్పీ అభ్యర్థి మేదరి సంతోషి తరపున ఆందోళన మండలం చందంపేట గ్రామస్తులు ప్రచారం నిర్వహించారు. సామాజిక కార్యకర్త శ్రీధర్ మహేంద్ర సేవ కార్యక్రమాలకు ఆకర్షితులై 34వ వార్డు అభ్యర్థి మేదరి సంతోషికి మద్దతుగా నిలిచారు. చందంపేట గ్రామస్తులు మేకల రామస్వామి, విఠల్ రెడ్డి, శివకుమార్, కృష్ణ, పాండు, శంకరయ్య, సురేష్, ఆంజనేయులు, లక్ష్మయ్య తదితరులు సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు ఇందిరా కాలనీలోని ప్రధాన వీధుల్లో ఇంటింటా ప్రచారం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలం చింతకుంట తాండా గ్రామ పంచాయతీ పరిధిలో ఒక వ్యక్తి అనుమతి లేకుండా వెంచర్ పనులు చేస్తున్నాడు. దీనిపై స్పందించిన సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ పంచాయతీ కార్యదర్శితో కలిసి వెంచర్ యజమానికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని అనుమతి పత్రాలను గ్రామ పంచాయతీలో సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండావాసులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ అభ్యర్థి రేగుల రాజ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో వినూత్న పద్ధతులు అవలంబించారు. ఆయనకు మద్దతుగా మహిళలు వెన్నెలో కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి అంటూ పాటలు పాడుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో వేములవాడ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. బాన్సువాడ పట్టణంలోని పోచమ్మ గల్లీలో ఉన్న ముత్యాల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీజేపీ పార్టీ తమ ప్రచారాన్ని ప్రారంభించింది. 15వ వార్డు బీజేపీ అభ్యర్థి గుడుగుట్ల సారిక అనిల్ కుమార్ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం కోసం ఈ ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో తొగుతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల శ్రీను తరపున ప్రచారం నిర్వహించారు. స్థానిక ఇస్త్రీ షాప్ వద్ద ఎమ్మెల్యే స్వయంగా ఇస్త్రీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఆదరణ చూసి కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బోయినపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పై జరిగిన దాడిని ఖండించారు. బీఆర్ఎస్ టికెట్లు ప్రజల్లో ఆదరణ ఉన్నవారికి ఇచ్చారని తెలిపారు. కాగజ్ నగర్ ఎస్పీఎం గార్డెన్లో జరిగిన బీజేపీ సభలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. తెలుగులో నమస్కారం చెప్పి భారీ జనసందోహాన్ని చూసి బీజేపీ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. మహారాష్ట్రలో పార్టీ విజయాలను ప్రస్తావిస్తూ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ఖజానా ఖాళీ అయిందని ఆరోపించారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టుకు నష్టమున్నా సహకరించామని, కానీ రైతులకు నష్టపరిహారం అందలేదని ఆయన పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం అన్యాయమని, సంఘాలు పెట్టుకునే నిరసన తెలిపే హక్కులపై ఉక్కుపాదం మోపే చర్యలని అన్నారు. నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బీరం భరత్ రెడ్డికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. యువకుడిగా ప్రజల మధ్య చురుగ్గా ఉంటూ సమస్యలపై స్పందిస్తున్న ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు. భరత్ రెడ్డి గెలుపు ఖాయమని, అభివృద్ధికి తమ మద్దతు ఉంటుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ ముందు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి బషీర్ అహ్మద్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి అరూరి ప్రసంగించారు.